ఈ ఎండోమెట్రియం ఇక్కడ పెరిగినది బయటకి రావటానికి దారి ఉంటుంది. ఇక్కడ ఫామ్ అయిన టిష్యూకి బయటకి దారి లేక అక్కడే బ్లీడ్ అవుతూ ఉంటుంది, అక్కడే పెరుగుతూ ఉంటుంది రెగ్యులర్ హార్మోనల్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల. దీనివల్ల ఈ స్ట్రక్చర్స్ అంతా కూడా డ్యామేజ్ అవ్వటము, ఓవరీస్లో చాక్లెట్ సిస్ట్ అని ఫామ్ అవ్వటము, దీనివల్ల కొంచెము పీరియడ్స్లో ఇబ్బందులు రావటము, పిల్లలు కలగడానికి ఇబ్బందులు రావటం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇది ఎండోమెట్రియోసిస్ అనేది సింపుల్గా చెప్పుకోవడానికి. సో ఎండోమెట్రియోసిస్ వచ్చిన తర్వాత ఇది నార్మల్గా ఉన్నది ఇలా అవుతుంది. సో ఓవరీస్ మీద సిస్ట్లు, ట్యూబ్స్ మీద అంత డిస్టర్బ్ అవుతుంది. తర్వాత పెల్విస్ ఇదంతా యూట్రస్ చుట్టూతా కూడా డ్యామేజ్ అవుతుంది. ఒక్కొక్కసారి కొంతమందికి సివియర్గా ఉంటే పేగులు ఇవన్నీ కూడా అతుక్కుపోతాయి. సో దాన్ని ఫ్రోజన్ పెల్విస్ అంటాం. అంటే అది ఇంకా లాస్ట్ స్టేజ్ ఆఫ్ ఎండోమెట్రియోసిస్ అనమాట, సివియర్ స్టేజ్ ఆఫ్ ఎండోమెట్రియోసిస్. సో ఇది ఎండోమెట్రియోసిస్ అంటాము. దీనికి ఏం చేయాలి అనేది నెక్స్ట్ మాట్లాడుకుందాం.